నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. చెప్పినా కదా నిన్న అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలా సుడిగాలి లెక్క అని. ఇగ అందుకే వచ్చేసిన ఇయ్యాల కూడా. మరి ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా? బట్టే బాజ్గాళ్లను ఎన్కేసుకొస్తున్న యూపీ సీఎం ఎక్కడైతలేవా అని ఎదురులొల్లి. మూతవడ్డ దుకాన్లకు మల్లా ముస్తాబులు. హైదరాబాద్ లో తెరుచుకోబోతున్న కళ్ళు దుకాన్లు. దొంగలతోని నిండిపోతున్న సీమ జైళ్లు, జైళ్లల్ల హౌస్ఫుల్ బోర్డులు. చేసిన మేలును మర్చిపోని జనాలు, గుండెల పెట్టుకొని పూజలు హారతులు. అమెరికా అమ్మాయి, ఇండియా అబ్బాయి, ఇంటర్నెట్ ప్రేమ, ఇంటర్నేషనల్ పెళ్లి. కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సారి గజ్వేల్కు పోయిండు. ఆ సారుని ఎమ్మెల్యేగా గెలిపించింది అక్కడోళ్లే కదా. ఇక చూడాలే అక్కడోళ్ళు సారుని ఎట్లెట్లా అరుచుకున్నారో. ఇక వాళ్ళ మర్యాదలకు కేసీఆర్ కూడా ఫిదా అయిపోయిండు. ఖుషీగా ప్రసంగం చేసిండు కూడా. అసలు అక్కడ కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏమేం చేస్తానన్నాడు ఒకపారి చూసేద్దాం పార్రి. సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైము గజ్వేల్కు పోయిండు. ఇక ఆయన ఎమ్మెల్యేని చేసింది ఆ జనమే కదా, అందుకే ఓ పారి కలుద్దామని పోయినట్టున్నది సారు. ఇక చూడుర్రి, సారు గజ్వేల్ సభలో అడుగు పెట్టంగానే అక్కడ ఎట్లున్నదో. కేసీఆర్ స్టేజ్ మీదకి పోయి దీపాలు వెలిగించిండు. అయ్యో, ఎమ్మెల్యేలు సిగ్గుపడుతున్నట్టున్నది. దీపాలు వెలిగియ్యారని సార్ చెప్పేదాకా ముందటికే వస్తలేరు. హరీష్ రావు రారాదు. ఓ బాబుమోహన్, నిన్ను కూడా పేరు పెట్టి పిలవాలనా? ఇక దీపాలు వెలిగించడం అయిపోయినాక సభ స్టార్ట్ అయిందోల్లో. అగో నాయని నరసింహన లేచిండు. ఎవరితోనో లొలి పెట్టుకుంటాడు అయింది. అమ్మయ్య కూసుండు. ఇక ఫస్ట్ కలెక్టర్ ఉన్నది కదా స్మితమ్మ, ఆమె 2 ముక్కలు మాట్లాడి కేసీఆర్ సార్కు మైక్ ఇచ్చింది. అగో కేసీఆర్ రాగానే పోరాలు ఎట్లా ఫోటోలు తీస్తుర్రో చూడుర్రి. ఇక సీఎం బాబు ఏం మాట్లాడిండో ఇనుర్రి. పెన్షన్లు ఏవైతే వృద్ధులకు వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ ప్రకటించామో అదేవిధంగా వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్లు కూడా అందజేయబడతాయని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. మీడియంలో ఈరోజు మంత్రుల కొడుకులు, పెద్ద ధనవంతుల కొడుకులు ఏ కాన్వెంట్లు చదువుతారో ఆ చదువులు మన పేద పిల్లలు కూడా చదవబోతారు. ఇన్నరా, పింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు, కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ చదువులు, ఇట్లా ఎలక్షన్లలో చెప్పిన హామీలే కాదు, ఇక్కడ ఇంకెక్కువనే చెప్పిండు సారు. అవి కూడా తొందరగానే తీరుస్తాడట. జరంత ఓపిక పట్టు అని చెప్తుండు. గజ్వేల్ని కూడా నెంబర్ 1 నియోజకవర్గం చేస్తాడట. గప్పట్ల మహబూబ్ నగర్ లో గెలిచినప్పుడు దాన్ని కూడా నెంబర్ 1 చేస్తా అన్నాడు. కానీ అప్పుడు అంటే చేతుల అధికారం లేకపోయే. ఈ పారి గుర్రం కళ్ళం 2 సార్ చేతుల్నే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు కావచ్చును. సరే సార్, కొంచెం ఆలస్యమైనా మంచిదే గాని హామీలన్నీ మీరు తీర్చాలే. మన ఒట్టి తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలి. ఆడదిక్కు చంద్రాలు సీమాంధ్రను సింగపూర్ చేస్తాడట. ఇక మన తెలంగాణను తన తాతం చేయాలి. అట్లా చేస్తామని మిమ్మల్ని గెలిపించినాం. మాకు తెలుసు మీరు చేస్తారని అనుకుంటారు పబ్లిక్. ఒక్కడు మునగాడు సెంటిమెంటో ఇంకేదో అంటారు కదా. గది మన తెలంగాణోళ్లకు చాలా ఎక్కువ. మనిషిని నమ్మితే గుండెలల్లో పెట్టుకుంటారు, సాయం చేస్తే దేవుని లెక్కనే చూస్తారు, ఆపతిల గట్టెక్కిస్తే ఇంట్లో ఫోటో పెట్టుకొని మరీ పూజిస్తారు. అది మన మట్టిల్నే ఉన్నది. ఇగో ఓ కాడ జనాలంతా కలిసి ఓ గుడి కట్టిర్రట. అందులో పోదాం పార్రి. ఊర్లలో పబ్లిక్ ఎట్లుంటారు, అలా మనసులో నా కోరికలు కోరుకొని అవి తీరిస్తే గుడి కట్టిస్తామని దేవుళ్ళకు మొక్కుకుంటారు. అగో గట్లనే ఈ ఊళ్ళో కూడా పబ్లిక్ కొత్తగా ఇట్లా గుడి కట్టుకున్నారు. ఏ ఊరన్నా ముచ్చట వెనకషీర్ చెప్తా గాని ముందుగా ఇది చూడుండ్రి. ఇంతకు ఏం గుడి ఇది? రంగురంగులతో మెరిసిపోతుంది కదా. మరి లోపల ఏ దేవుని కూసబెట్టిండ్రో మరి. అగో బయట ఇటు పక్క ఇంద్రమ్మ బొమ్మ గీసింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరోళ్ళకు గుడి కట్టించిండ్రా ఎట్లా? ఇంతకు లోపల ఏ దేవుని పెట్టిండ్రో చూద్దాం పాండ్రి. అగో పాలరాయి విగ్రహం. అగో ఏవో లెక్కన కొడుతున్నది. సోనియా గాంధీ విగ్రహమే కదా ఓరక్కో. అంటే ఈ గుళ్ళె దేవత గీమెనేనా? అగో పొన్నం ప్రభాకరు, జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేసి పాలు, పెరుగు, నీళ్లతో అభిషేకాలు చేసిండ్రు. బాగానే కట్టిండ్రు. విగ్రహం, బండలు అన్ని పాలరాయితోనే జోరుదారుగానే కట్టిండ్రు. అసలు ఇదంతా ఏడనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఉన్న మల్యాల అనే ఊళ్ళే. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీని ఇట్లా గుండెలా పెట్టుకొని గుడి కట్టిండ్రట. అంతేనా సారు? సీమాంధ్రలో సమాధి కట్టినప్పుడు తెలంగాణలో ప్రతి తెలంగాణ పౌరుడు మరి గుండెల్లో గుడి కట్టాలనేటువంటి మాటతో ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టిన ఇక్కడ వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ
తెలంగాణ ఇస్తే మా ఊరోళ్ళంతా కలిసి నీ గుడి కట్టుకుంటామని మొక్కిండ్రట అన్నట్టే చేసిండ్రు. కానీ ఏం చక్కదనాలు కట్టిండ్రో చూడుండ్రి. తెలంగాణ వరదాయిని సోనియా గాంధీ త్యాగమై కరుణామై అమృతవర్షిణి నూరేళ్లు వర్ధిల్లు బంగారు తల్లి. మన తెలంగాణలో ఎవరింట్లన్న దావత్ అయితే ఏం చేస్తాం? దోస్తులను సుట్టపోళ్లను తాళ్ళకు తీసుకుపోతాం, లేకుంటే క్యాన్లల్ల తెల్లగల్లన్న ఇంటికి పట్టుకొచ్చి మరీ తాల్పిస్తాం. తెల్ల కళ్ళులో మన తెలంగాణ బెస్ట్, అవునా కాదా? సరే కానీ ఊర్లంటే వైటు మస్తు దొరుకుతుంది, కానీ హైదరాబాద్లో కనిపిస్తుందా? హైదరాబాద్ వాళ్ళకు ఆ అదృష్టం ఉన్నదా? లేదు కదా. ఆడ అన్ని పెద్ద పెద్ద బార్లు పబ్బులల్లో బుస్సని బ్రాండీ వంగుతుందాయే. కానీ ఇప్పటికెళ్ళి హైదరాబాద్లో కూడా తెల్ల కళ్ళు కనిపించేటట్టే ఉన్నది కదా. హైదరాబాద్ లో ఇదివరకు కళ్ళు బాగా అలవాటున్నోళ్ళు, కంపౌండ్ కళ్ళు రుచి నాలుకేకి దాకా షాన్ రోజులైనోళ్ళు అది మర్చిపోలేక వేరే అలవాటు ఏమన్నా చేసుకున్నోళ్ళు ఉంటే ఈ ముచ్చట బాగినుండ్రి. ఎందుకంటే ఈ వార్త మీకోసమే చెప్తున్నాం. తొందరలోనే మూతబడ్డ కళ్ళు దుకాణాల దుమ్ము దులిపి ముస్తాబు చేసి మళ్ళా తెరుస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంది ఎక్కడెక్కడికేలో దొంగతనంగా తెచ్చిన ప్యాకెట్ల కళ్ళు తాగాల్సిన పని లేదు. ఎందుకంటే సర్కారోలే కళ్ళు దుకాణాలు తెరిపిస్తున్నారు కాబట్టి. నిన్న గిదే ముచ్చట మీద తెలంగాణ ఆబ్కారీ మంత్రి పద్మారావును కళ్ళు గీత సంఘపోలంతా కలిసిండ్రట. 10 ఏండ్ల సంధి మమ్ములను అన్నాలని చేసిండ్రు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వచ్చి కళ్ళు దుకాణాలన్నీ బంద్ చేపించి కోటర్ సీసాల బెల్ట్ దుకాణాలు ఎక్కువ చేసిండని చెప్పుకొచ్చిండ్రట. ఇక ఎట్లయినా మీరు కూడా బెల్ట్ దుకాణాలన్నీ బంద్ చేసి కళ్ళు దుకాణాలు తెరిపిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండ్రు కదా. ఇక వెంటనే మరి పని షురూ చేయండ్రని కోరిండ్రట. ఇక పద్మారావు సార్ కూడా సరే అట్లనే చేద్దామన్నాడట. కానీ అప్పట్లో చెయ్యి గుర్తు సర్కారోళ్ళు కళ్ళు తాగేటోళ్ళకి ఎంత అన్నాలని చేసిండ్రు చూడుండ్రి. ఎంత మంచిగా అగ్వల దొరుకుతుండేనట. ఒక్క సీసా తాగితే 2 రోజుల దాకా గుమ్ముగుంటుండేనట. అసోంటిది పసిపోరగాళ్ళ నోటికెళ్ళి పాల సీసా గుంజుకున్నట్టే చేసి పాడైండ్రు. తాగుడు అలవాటున్నోళ్ళని ఎట్లా ఆపుతారు చెప్పుండ్రి. అది బంద్ చేస్తే కోటర్ సీసాలు తాగుతారు కానీ మొత్తానికి మొత్తం బంద్ చేయరు కదా. గీంత సోయి లేకుండా బంద్ పెట్టిండ్రు. నెత్తి వాళ్ళకి కొట్టుకోనికి ఏ రాయి అయితేంది? మంచి కళ్ళు అమ్మేటట్టు చూస్తే మంచిగా ఉంటది కానీ మందుల కళ్ళు పెడితే పబ్లిక్ పానాలాగం అవుతాయి. గౌడ సంఘాల వాళ్ళకి చెడ్డ పేరు కూడా వస్తుంది. చేస్తే చేసిరు కానీ పనిలే పని. అమ్మేదేదో మంచి కళ్ళు అమ్మేటట్టు చేస్తే మంచిగా ఉంటదని కళ్ళు అలవాటు ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారట. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. ఎప్పుడన్నా ఇన్నారా ఈ శాస్త్రం? ఈయనే ఉంటారులే ఏండ్రి. ఇప్పుడెందుకా అంటే ఆడోళ్ళు కనిపిస్తే చాలు కొందరు మీద పడే దున్నపోతులు ఉన్నారు కదా మన దగ్గర. అసొంటి దున్నపోతులు ఈ నడుమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ కనబడుతున్నారు. రోజుకు 2 ఆడపోరగాళ్ళు అన్యాలమైపోతుర్రు. అగో నిన్నటికి నిన్న ఓ జడ్జి మీద కూడా బలవంతం చేసిర్రు కొందరు బట్టెబాజ్గాళ్ళు. మీ దగ్గరనే గిట్లెందుకు అవుతున్నాయి అని అక్కడ సీఎంని అడిగితే ఏం చెప్తుండో తెలుసా? నా నోటితో నేను చెప్పా, మీరే ఇనుర్రి. ఇన్న తర్వాత జరంతా అరుచుకోర్రి. అయ్య తంతల మీద ఎగురితే కొడుకు కోనెట్లు ఎగిరిండట. అగో గట్లనే ఉన్నది ఉత్తరప్రదేశ్ సైకిల్ పార్టీ అయ్య కొడుకుల ముచ్చట. సిగ్గుశరం అన్ని ఇడిచిపెట్టే మాట్లాడుతున్నారట. అసలు ముచ్చట ఏందంటే వారం రోజులలోనే ఏం తక్కువ 10 మంది ఆడోళ్ళను పాడు చేసిండ్రు కదా. అక్కడ మక్రం బయటిన కొందరు మొగదున్న పోతులు. ఇక ఆడోళ్ళంతా ఏమైపోతుందోనని భయపడుతున్నారట. ఉత్తరప్రదేశ్ లో రౌడీ రాజ్యమే నడుస్తుందట. ఇక గిదే ముచ్చట మీద ఇట్లా మీ సర్కార్లనే ఎందుకైతున్నాయని ముఖ్యమంత్రి అఖిలేష్ ను పత్రికల వాళ్ళు అడిగిండ్రట. అంటే దేశంలో ఎక్కడ రేపులైతలేవా? ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అవుతున్నాయా? ఎందుకు ఇట్లా మా గుట్టంతా బజార్లు వేస్తున్నారని పేపర్లోళ్ళను టీవోలను ఒకటే బెదిరించిండట. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనుకున్నాడో లేకపోతే రౌడీని అనుకున్నాడో కానీ గట్లా మాట్లాడిండు. కానీ అడిగేటోళ్ళకు కూడా గింతనన్న తెలియలేదు. ఎందుకంటే ఈయన కూడా గాజుట్లకే ఊసిపడ్డోడైనాయే. ఇక వేరే తిరిగా మాట్లాడతాడని ఎట్లా అనుకుంటారు? ఇదివరకు వాళ్ళ అయ్య ములాయం సింగ్ యాదవ్ కూడా ఇదే రేపుల ముచ్చట్ల గిట్లనే మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఓ పారు చూడుండ్రి. अब सोचिए आप ऐसे कानूनों को बदलने की कोशिश की जाएगी. ఇన్నరా పోరగాళ్ళు అన్నాక రేపులు చేయరా? గాయంత దానికే ఉరిసిచ్చేస్తారా అన్నాడు. అంటే ఎంత కావరం ఉన్నది చూడండి అయ్య కొడుకుల మాటలల్లా. అరే రేపులు అనేటివి ఎక్కడైనా గట్లనే ఉంటాయి కానీ మీ దగ్గరనే ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? అట్లా చేసిన బట్టేవాజిగాలని మీరే వెనకేసుకొస్తున్నారా అని అడిగితే కోపానికి వస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఆడోళ్ళ ఉసురు పోసుకుంటున్నారు పోన్రి. ఇంకా నయం 3వ కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని వెళ్తా అన్నాడు ఈ సిగ్గుదప్పిన ముసలోడు. పుసుక్కున అట్లా గిట్లా అయితే ఏమంటుండే కావచ్చు.
బయటి దేశాలలో ఎక్కడ రేపులు అయితలేవా అంటుండే కావచ్చు. అందుకే మొన్న ఎలక్షన్లలో మంచిగానే బుద్ధి చెప్పిండ్రు. అయినా వీళ్ళకి సిగ్గొస్తలేదు అనుకుంటున్నారు అక్కడి పబ్లిక్. కంటేనే అమ్మని అంటే ఎలా కనిపించే నువ్వే మా అమ్మవు గదా జయమ్మవు గదా. ఈ పాట ఏంది, ఈ అమ్మేంది అనుకుంటుర్రా? అమ్మ అంటే తమిళ పోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు సొంత అమ్మ కాకుండా ఇంకో అమ్మ కూడా ఉన్నది. ఆ అమ్మ ఎక్కడికి పోయినా అంత లొల్లేనట. ఇగో ఢిల్లీలో ఇంకో లొల్లి చేసిందట, అదేందో ఇని తరించుర్రి మీరే. తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నది కదా జయలలితమ్మ, అబ్బో ఆ నిలువెత్తు విగ్రహాన్ని గంత జల్ది మర్చిపోతామా? మర్చిపోయే మనిషేనా? అయినా గామె ముచ్చట ఇప్పుడు ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా. జయమ్మ ఉన్నట్టుండి ఢిల్లీకి పోయింది. అగో పోతే తప్పేంది? మొన్న చంద్రబాబు పోయిండు, రేపు కేసీఆర్ కూడా పోతాడు. సీఎంలు అన్నప్పుడు పోరా రారా అనుకోకుర్రి, అంతా బరాబరే గాని జయమ్మ ఓడే చాలా విచిత్రంగా పోయింది. అమ్మ డైరెక్ట్ గా మంత్రి అరుణ్ జైట్లీ ఇంటికి పోయింది. తమిళనాడు సీఎం వచ్చింది కదా అని ఆ సార్ ఆమె కుర్చీ వేసిండు. కానీ ఇక్కడనే జయలలితమ్మ జైట్లీ అంత టోనికి సుక్కలు చూయించింది. తమిళనాడుకి వెళ్ళి నా కుర్చీ నేను తెచ్చుకున్నా, అందులో కూర్చుంటేనే నాకు కూర్చున్నట్టుంటది, మెత్తకు కూడా ఉంటదని అందులోనే కూర్చున్నదట. ఇక ముచ్చట్లన్నీ అయిపోయినాక ఆమెతో నచ్చిన అసిస్టెంట్ ఆ కుర్చీని ఆమెతోనే మోసుకుపోయిండు. చూసిర్రా చిత్రం? అప్పట్లో రాజులు రాణులు చేసేటోళ్ళు గిట్లా. రాజులు పోయినా జయలలితమ్మ మాత్రం నేను ఇప్పటికీ రానినేనని ఢిల్లీలో చెప్పుకున్నట్టున్నది కదా ఆమె పోకడ చూస్తా అంటే. మీ ఇంట్లో పోరగాళ్ళు కడుపు నిండా అన్నం తింటుర్రా? ఏదో ఆగమాగం తిని ఉరుకుతుర్రు కదా. స్కూళ్ళకు కాలేజీలకు కూడా సర్ది మూట పట్టుకోపోతలేరు, అవునా కాదా? ఏమన్నంటే క్యాంటీన్లో తింటలేవే అంటారు. మరి క్యాంటీన్లో వాళ్ళు తినేది ఏందో తెలుసా? జంక్ ఫుడ్ అని రకరకాలుగా ఉంటాయి. అవిటిని ఎట్లెట్లో తింటారు, చివరికి ఇంకెట్లనో తయారవుతారు. మరి వాళ్ళని ఆపుడు ఎట్లా, తినకుండా చేసుడు ఎట్లా? నాకైతే అస్సలు అర్థమై పాడైతలేదు. అప్పట్లో తిండంటే ఎట్లుండేది? దొడ్డు బియ్యం అయినా కానీ అందరూ కడుపు నిండా తినేది. అమ్మ అయితే గోరుముద్దలు పెట్టుకుంటా తినిపించేది. చదువుకు పోయేటప్పుడు సర్ది కట్టించేది. తిన్న తిండి ఒంటికి పట్టి మంచిగా గట్టిగా ఉండేటోళ్ళు పోరాలు కూడా. కానీ ఇప్పటోళ్ళు ఏం తింటుర్రు? మీరు తిన్నట్టు మీ ఇంట్లో పోరాలు గట్టిగా తింటుర్రా? అసలు ఇప్పుడు చాలా ఇండ్లలో అన్నం తినుడే బంద్ చేస్తుర్రు. బుక్కెడంత తినిపోరా వారిని బాంచనని తల్లి మొత్తుకున్నా గానీ ఇంటుర్రా పోరగాళ్ళు? బయట బర్గర్ తింటా అనుకుంటూ ఉరుకుతుర్రు. బేకర్లలో పిజ్జాలు మన్ను మశానం తిని పెయ్యిని అడ్డదిడ్డంగా పెంచుకుంటుర్రు. మొఖాలు కూడా ఈడ్చుకోబోతున్నాయి. మరి కొవ్వు పెరుగుతుందని చెప్పినా ఇంటరా? అవ్వ చేసిన అన్నం కన్నా చెమట కలిసిన పిజ్జాలే రుచిగుండే వాళ్ళకు. నోట్లో పట్టకుండా సగం కింద పడేసుకొని అయినా తింటారు. ఇక గట్ల తిన్నోనికి అది ఒంటికేడ పడుతుంది, ఆకలి ఎట్లయితుంది? గిది చూడు ఎట్లున్నదో. బర్గర్ అట ఇది. మనిషి అన్నోడికి ఇటువంటి వాటిని తింటే బతుకుతాడా? రోగాలు రమ్మంటే రావా? అందుకే పోరగాళ్ళు ఈ అడ్డమైన తిండికి అలవాటు పడకుండా ఉండేదందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉన్నది కదా మేనకా గాంధీ, ఆమె ఓ ఆలోచన చేసింది. ఇప్పటికెళ్ళి స్కూళ్ళకు దగ్గరలో ఉన్న క్యాంటీన్లల్లా బేకర్లల్లా ఇటువంటి బర్గర్లు పిజ్జాలు చెత్త చెదారం ఏం అమ్మొద్దని చెప్పింది. బేకరీలు చేయబట్టే పోరగాళ్ళ తినే తరీకా కూడా మారిందట. అందుకే అందులో అమ్మకాలు ఆపితేనే అందరు సెట్ అవుతారట. కావాలంటే బేకర్లలో జొన్న రొట్టెలో గుడ్లో దోశలో పెరుగు అమ్ముకోర్రని చెప్పిందట. స్కూళ్ళల్లో ఉండే మధ్యాహ్నం భోజనంలో కూడా ప్రోటీన్లు విటమిన్లు ఉండే తిండే పెట్టాలని చెప్పింది. మేనకమ్మ మెదడులో వచ్చిన ఆలోచన మంచిగానే ఉన్నది కదా. సరే గాని మరి బడోదిలేసిన తర్వాత కొందరు అమ్మ నాయనలే పోరగాళ్ళని బేకర్లకు పట్టుకపోయి పిజ్జాలు తినిపిస్తున్నారు. మరి వాళ్ళని ఎట్లా ఆపాలనో ఏమో. ఇక రాయలసీమ అంటే ఏంది? ఒకప్పుడు కత్తులతోని కస్కుం గిస్కుం అని పొడుచుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ మాయమైనాయి. కత్తులు పడేసి అంతా ఓం శాంతి శాంతి అని అనుకుంటుర్రు కదా. అయినా ఇప్పుడు అక్కడ జైళ్ళు నిండిపోతున్నాయి. అంతేకాదు జైళ్ళల్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతుర్రు. మరి అక్కడ జైళ్ళు తక్కువైనాయా, నేరాలు చేసేటోళ్ళు ఎక్కువైరా? నాకైతే అస్సలు అర్థమై పాడైతలేదు. మీరన్నా చూడుర్రి, మీకన్నా అర్థమవుతుందేమో. దొంగలను వేస్తందుకు రాయలసీమలో ఉన్న జైలు సరిపోతలేవట. 10 కాదు 100 కాదు, వేల మంది దొరుకుతున్నారట. ఇగో దొరికిన దొంగలను లైన్గా ఎట్లా కూర్చోబెట్టిర్రో చూడుర్రి. వీళ్ళంతా నెల 2 నెలల సంది దొరికిన దొంగలు కాదట, ఒక్కరోజే దొరికిన దొంగలట. మీసాలు రాని పోరగాళ్ళ కాడికెళ్ళి పనులు చూసిన ముసలోళ్ళ దాకా అందరు ఉన్నారు. ఇట్లా రోజుకు ఏం తక్కువ 40-50 మంది అన్న దొరుకుతున్నారట. మరి ఇంతకీళ్ళు ఏం దొంగతనం చేసిండ్రు అనుకుంటున్నారా? ఇగో ఇవే ఎర్రచందనం చెక్కలు. కిలోకి ఏం తక్కువ 20,000 రూపాయలు వలుకుతుందట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అటుకేళ్ళు వచ్చేటోళ్ళు బంగారంతో దొరుకుతుంటే
ఇటుకేలు గాలి మోటార్లు ఎక్కేటోళ్ళు ఎర్రచందనం పౌడర్తో దొరుకుతున్నారట. అంటే బంగారంతో సమానంగా ఎర్రచందనం పిరం ఉందన్నట్టు. ఇక ఎందుకు చేయరు దొంగతనం? ఒక దిక్కు కావాలి పెడితే ఇంకో దిక్కు తోవయ్యేసుకుంటున్నారట. తిరుపతి అడవిలో మంటలు పెట్టేది కూడా ఎర్రచందనం దొంగలేనట. అంటే పోలీసు వాళ్ళు మంటలు ఆర్పే పనులే వాడితే వీళ్ళ పని వీళ్ళు కానిస్తారన్నట్టు. మరి ఇంతమంది ఏడికెళ్ళి వస్తున్నారంటే రాయలసీమ జిల్లాలకెళ్ళే కాదు, పక్క పంటున్న తమిళనాడుకెళ్ళి కూడా దొంగతనానికి ఎగబడుతున్నారట. అరే రే, 4 జిల్లాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నారట. డిఎస్పీ సార్ గదే ముచ్చట చెప్తున్నాడు. అవునా సారు? మొత్తం 4 జిల్లాలు, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి, ఇంతమంది పోలీసులు అందరూ కూడా ఎక్కడొక్కడ నిఘా, పటిష్టమైన నిఘా పెట్టేసి దానికోసమే ఇంతమంది ఎక్కడ పడితే అక్కడ అన్ని విచలుడిగా కొట్టడం కొంచెమైతే తగ్గింది. మరి ఇంతమందిని ఎవరు పంపుతున్నారు? వాళ్ళు ఎవరన్నా దొరికినరా? ప్రధాన స్మగ్లర్ ఇంకా లేదు, మా దగ్గర లేదు, అనుచరులే దొరుకుతున్నారు. మరి చంద్రగిరి పోలీసు వాళ్ళకు మొత్తం ఎంతమంది దొరికినరు? ఎన్ని కిలోల ఎర్రచందనం దొరికింది? 200 మందిని అరెస్ట్ చేసి 471 లాగ్స్ని సీజ్ చేసినారు. టోటల్ వెయిట్ వచ్చేసి 13,269 కిలోలు. విన్నారా? ఈ కథ కొన్ని ఏళ్ల సందే నడుస్తున్నది. రోజు కూలికొచ్చే ఈసుంటోళ్ళే దొరుకుతున్నారు కానీ దీని అనుకున్న అసలు దొంగలు అయితే దొరికేటట్లేరు. పోర్రి. వర్షాకాలం వస్తుంది కదా, ఇక ఎవలి లొల్లి ఆళ్ళది, ఎవలి కథ ఆళ్ళది. రైతులైతే మస్తు ఆతమాత్రం ఉంటారు. పొలాల్లో నాట్లేయాలి, పంటలు వండియాలి, ఇత్తనాలు కూడా చల్లాలి. అగో ఇత్తనాలంటే యాదికొచ్చింది, ప్రతిసారి ఇత్తనాల దగ్గరనే కదా పంచాది జరిగేది. పంట చేతికొచ్చుడు ఒక ఎత్తు అయితే ఇత్తనాలు కొనుడు ఇంకో ఎత్తు. అందుకే కరీంనగరంలా ఈసారి రైతులు ఇత్తనాల కోసం ఏం చేస్తుర్రో చూడుర్రి ఓసారి. రైతే రాజు, రైతే యేసు ప్రభువు, రైతే అల్లా, రైతే ఈశ్వరుడు. ఏందిది, రైతులను గింతగనం పోగొడుతున్నారు అనుకుంటున్నారా? మేము కాదు, ఇవన్నీ మొన్నటిదాకా లీడర్లు ఓట్ల కోసం చెప్పిన మాటలు. రైతులకు ₹1,00,000 మాఫీ చేస్తామని ఒకలంటే 2 లక్షలు మాఫీ చేస్తామని ఇంకోళ్ళు అంటారు. అయిపోయిందిగా, ఒడ్డెక్కిండ్రు కదా. ఇక రైతుల తిప్పలు షురువు అయినాయి. ఎందుకంటే ఇది ఒక్క పారు చూడుండ్రి. చూసిండ్రా? ఏంటి ఇవి అనుకుంటున్నారా? రైతుల బతుకులు అంటే వాళ్ళ పొలాల పాస్బుక్లు అన్నట్టు. మరి ఎందుకు ఇట్లా లైన్లో పెట్టిండ్రని మీకు డౌట్ వస్తుందా? వీళ్ళని చూస్తే పుణ్యానికి ఎవరో పైసలు పంచుతున్నారేమో, అందుకే ఇట్లా లైన్లు కట్టి తొక్కులాడుతున్నారు అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఆనకాలం వస్తుంది కదా, ఎప్పటి లెక్కనే ఇత్తనాల కోసం అన్నట్టు. ఇట్లా పాస్బుక్లు ఎగుసం ఆఫీస్ కాడ లైన్లో పెట్టి రసీదులు సంపాదించుకోవాలి. ఆడికెళ్ళి ఇత్తనాల దుకాణంలో ముంగట మళ్ళొక లైన్ కట్టాలి. వావా, ఎందుకు ఇట్లా నిలబడ్డారు చెప్పమ్మా? నిలబడి దూపకు ఆకలికి వచ్చినాము, అయినా ఇయ్యాలి వచ్చినా కానీ లేవని అంటుండ్రు. వర్షాలేమో గడే మోపుకొచ్చినాయి, మాకు ఇత్తనాలు లేనిది ఎట్లా, భూమి అంతా ఉత్తగా కాదు ఉన్నది. మేము ఏం చేసుకుని బతాం? ఇదివరకు 2-3 ఏళ్ల కింద దాకా ఇత్తనాల కోసం రైతులు లైన్లు కట్టేటోళ్ళు. ఇక పోయినసారి నిలబడే ఓపిక లేక చెప్పులు లైన్లో పెట్టిళ్ళు. ఇక ఈసారి పాస్బుక్లు పెట్టిండ్రు. అంటే పాస్బుక్లు ఇట్లా లైన్లో పెట్టుడేంది అని మళ్ళా అనుమానం వస్తుంది మీకు. అట్లా ఎందుకంటే రైతుల పేరుతోని దళారులు రాకుండా అధికారులకి ఉపాయం చెప్పిండ్రు అన్నట్టు. మబ్బుల 4 గొట్టంగా లైన్ కడితే పొద్దుగూట్ల పడేదాకా ఇత్తనాలు దొరుకుతాయో లేదో నమ్మకం ఉండదు. చూడుండ్రి ఇలా తిప్పలు ఎట్లా కొట్లాడుకుంటున్నారో, రోడ్ల మీదకి ఎక్కి ఇత్తనాల కోసం ఎట్లా ధర్నా చేస్తున్నారో. ఇదంతా కరీంనగర్ జిల్లా రైతుల ముచ్చట. ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఈ ఎగుసం చేసుడు అంత దండుగా ఇంకోటి లేదనిపిస్తలేదు. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. ఏంది మంగ్లీ పాట పాడుతుంది తీన్మార్ వార్తలల్లా అనుకుంటుర్రా? పెండ్లంటే ఏంది, అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలంటారు. పిల్లది మన కులమేనా? పిల్లగానోళ్ళు మన సుట్టపోళ్ళ కలిసిండ్రా అని ఆలోచిస్తారు. కానీ కులం గురించి ఈ కాలంలో పట్టింపులు తగ్గిపోతున్నాయి. అది కూడా ఒకందుకు మంచిదే. కానీ ఇప్పుడు దేశాలు దాటి మరి ఆడపోరగాళ్ళని తెచ్చుకుంటారు కదా చదువుకున్న పోరగాళ్ళు. అసొంటిదే కథ ఇది, చూడుర్రి మీరు కూడా. పెండ్లీలు స్వర్గంలోనే డిసైడ్ అవుతాయంటారు కదా, గట్లనే గీ పిల్లగాని పెండ్లి కూడా ఆడనే రాసున్నట్టుంది. అర్రే, గీ పిల్లేంది గింత తెల్లగుంది, ఇక్కడ పిల్ల కాదా ఏంది అనిపిస్తుంది కదా. నిజమే, గీ తెల్లతోలు పిల్లది అమెరికానట. పిల్ల ఇష్టపడి ఈడికొచ్చి పెండ్లి చేసుకుంటున్నదట. పిల్ల చూడుండ్రి ఎట్లా తయారైందో. బంగారం, బట్టలు, గాజులు, చెవులకు బుట్టాలు, కాళ్లకు చేతులకు మైదాకు, అచ్చం ఇక్కడ పెళ్లి పిల్లలెట్లా తయారైతారో అట్లనే తయారైంది కదా. అర్రే అర్రే, ఎట్లా సిగ్గుపడుతుందో చూడుర్రి. గమ్మత్ అనిపిస్తున్నట్టుంది. ముఖం మీద నవ్వు పోనిస్తలేదు కదా. కట్టు పిల్లగా తాలిబొట్టు గట్టిగా. కడుతున్నాడు. ఆహా, కట్టేటప్పుడు ఎట్లా సంతోషపడుతుందో చూడుండ్రిగా.
పిల్లగాని ఏళ్ళు తాకుతున్నట్టున్నాయి. కట్టిండు, పెండ్లైందిగా. ఇక కాళ్ళకు మెట్టెలు కూడా పెడుతున్నాడు కదా. ఎట్లా నవ్వుతుందో పిల్ల, అబ్బబ్బబ్బా, చిన్నగా సంతోషపడతలేదు కదా. పిల్లగాంది కరీంనగర్ అట, పిల్లదేమో అమెరికాల మిన్నెసోటనట. మరి ఇంతకీ వీళ్ళిద్దరికి సోపత ఎట్లా కుదిరిందబ్బా అనుకుంటుర్రా? ఆ ముచ్చటేందో పొల్లగానే అడుగుదాం. నువ్వు చెప్పు పిల్లగా. నేను 2010లో MBA చేయడానికి వెళ్ళానండి. MBA చదువుతూ ఆన్లైన్లో కలుసుకున్నాం మేము. ఇక ఆన్లైన్లో మీటింగ్ అయింది, మేము డేట్ చేసినాం. 2-3 ఇయర్స్ ఒకరినొకరు తెలుసుకున్నాం. దాని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాం. ఇన్నరా, MBA చదువుకు పోయి పెళ్లి కూడా చేసుకున్నాడట. అంటే ఇప్పుడు 2 సార్లు పెండ్లైనట్ట. ఎందుకట్లా? నేను ఇండియన్ కాబట్టి ఇండియన్ మ్యారేజ్ తనకి ఇష్టము, ఇండియన్ కల్చర్ ఇష్టము. సో ఇండియన్ మ్యారేజ్ చేసుకున్నాం, అమెరికన్ మ్యారేజ్ కూడా చేసుకున్నాం. మరి మీ ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. మరి పిల్ల నీకంటే 2 ఇంచులు ఎత్తుగానే ఉంది కదా, ఎట్లా? నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మంచి పని చేసినావు. మరిగా పొల్లేమంటుందో ఇందామిగా. మరి నీ పెనిమిటేమో గంత నల్లగున్నాడు, నువ్వేమో గింత ఎర్రగున్నావు. ఏం తేడా కొడతలేదా నీకు? అంతేనా? ఏం తేడా అనిపిస్తలేదా? మరి పిల్లగాడి ఏడగలిసిండు నీకు? We dated for 2 years and we got married. అంటే 1.5 ఏడాది కిందనే పెళ్ళైందా? మరి ఇట్లా పెళ్లి చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? అమెరికా లెక్కనే అనిపిస్తున్నదా? No, it's very different from the Indian wedding. Thank you. సరే, మంచిది, ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఇంకో అమెరికా అమ్మాయి సినిమా చూపించిండ్రు పొండ్రి. అప్పుడప్పుడు నవ్వులు పోయి నువ్వులు కూడా అవుతాయా కావా? చెంప మీద కొట్టి ఏ జోక్ అంటే నడుస్తుందా? నడవది కదా. అగో ఇక్కడ కూడా నడవలేదు. చూడుర్రి, ఒక జోకు సీరియస్గా అయ్యి మళ్ళా జోక్ ఎట్టయిందో. సినిమాలలో అంటే సినిమాలోలే వాళ్ళు నటనలో జీవిస్తారో లేకుంటే అలా తీరే అంతో గాని ఇగో అప్పుడప్పుడు అందరికి షాకులు ఇచ్చే పనులు చేస్తారు. జంపు జిలాని అనే ఓ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నడమ జరిగింది. ఇక సినిమాలల్లో టీవీలల్లో జోకులు చేసే యాక్టర్ ధనరాజ్ ఉన్నాడు కదా, గా బక్క మనిషి ఈ ఫంక్షన్ కి యాంకర్ అన్నట్టు. ఈ ఫంక్షన్ కు చాలా మంది సినిమాలలో వచ్చిర్రు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడమని ధనరాజు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజంని పిలిచిండు. ఇక ఆయనతో చెమటలు పోసుకుంటూ వచ్చిన మనోజం కొద్దిసేపు మంచిగానే మాట్లాడిండు గాని ఇక మాటలు అయిన తర్వాత ఏమైనా పుల్ల పెట్టిండో ఇంకేమైనా మాట అన్నాడో తెలియదు గాని ఇగో ధనరాజ్ మీదకి గిట్ల ఉరికిండు. క్యాజువల్ లుకింగ్ నేనే ఏంటి కాంప్లిమెంట్ చేస్తున్నా అన్నావు? అలా కదన్న, ఊరికి అందరిని అడిగి ప్రెస్ ఉంది అది ఇది ఏమన్నా అనుకుంటున్నావా? కాదండి, మాట్లాడు జోకే. ఇప్పుడు నా ఎక్స్రే అంత లేవు నువ్వు. చూసిర్రా అందరి ముఖాలు ఎట్లా మాడిపోయినాయో. గా లేడీ యాంకర్ కూడా భయపడుకుంటా ధనరాజును పక్కకు తీసుకోబోతుంది. అరే ఉన్నట్టుండి మోహన్ బాబు చిన్న కొడుకు ఇంత బీపీ ఎందుకు లేచిందబ్బా అని అందరూ పరేషాన్ అయిండ్రు. కానీ గంతట్లనే ఇగో మళ్ళా మనోజ్ ఈ వేషం వేసిండు చూడుర్రి. అంత ఉట్టిట్టుగానే అన్నట్టు నవ్వు నవ్విండు. ఇక దీన్ని కవర్ చేసుకునేది అందుకో లేకుంటే నిజమో గానీ ధనరాజు కూడా మనోజ్ మీద 2-3 బిస్కెట్లు వేసిండు. కానీ మోహన్ బాబు కొడుకు చేసిన ఈ పని అందరినీ మస్తు అనికిచ్చిందుల్లా. ధనరాజుకు కూడా కాళ్ళు వణికినంత పని అయింది. ఇక సినిమాలో అయితే ఈ లొల్లిని లైట్ గానే తీసుకుంటున్నారు. మంచు కాందానోళ్ళు అప్పుడప్పుడు ఇట్లా అపరిచితులు లెక్క మారుడు కామనే అని చెప్పుకుంటుర్రు. ఓన్లీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడే ఆ డైలాగ్ని బట్టి యాక్ట్ చేస్తారు, మిగతా అంతా అన్న మీరు ఒక చిన్న పిల్లోడు నాకు దృష్టిలో. ఎట్లున్నాయి ఇవాల్టి తీన్మార్ వార్తలు? సూపర్గా ఉన్నాయి కదా. మరి మంగ్లీ అంటే ఏమనుకుంటారు మరి రేపు కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి.